మన ప్రభు రక్షకుడు నజన యేసున పేరటకుడు వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఒక చిన్న మనవి ఏంటంటే, ఈ వాక్యము ఏ సేవకుడిని ఎవరిని కించపరచాలని, క్రిటిసైజ్ చేయాలని, లేకపోతే వాళ్ళ తప్పు మనం కరెక్ట్ నిరూపించుకోవాలని కాదు, కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి వాస్తవికతని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి దైవజనుడు, ప్రతి సేవ, ప్రతి సహవాసము, ప్రతి ఫోరము అందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేత ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. తద్వారా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాక్యానుసరమో, ఏది వాక్యానుసరమో కాదు, ఏది వెంబడించదగినది, ఏది వెంబడించకూడనిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన ధ్యానాంశము ఆరాధనలో డ్యాన్స్ వేయచ్చా లేదా, ఆరాధనలో నాట్యము వేయచ్చా లేదా, వాట్ ఈజ్ రైట్ థియాలజీ, వాట్ ఈజ్ రైట్ థియాలజీ. ఆరాధన గురించి, డ్యాన్స్ గురించి, సంగీతం గురించి, సేవకుల గురించి, డ్యాన్స్ వేసే ఆరాధించేవారి గురించి, డ్యాన్స్ వేయకుండా ఆరాధించేవారి గురించి, డ్యాన్స్ వేసేవారిని క్రిటిసైజ్ చేసేవారి గురించి, లేకపోతే హెచ్చరించేవారి గురించి అసలు వాక్యం ఏం చెప్తుంది? ఈ విషయాలు మనం తెలుసుకుంటే కొన్నిసార్లు మనలో మనకు వస్తున్నటువంటి కొన్ని సమాధానం లేని ప్రశ్నలకి జవాబులు దొరికే అవకాశం ఉంటుందని, ఇలా ఎన్నో డిబేట్లు, ఎన్నో సేవకులు దుమ్మెత్తిపోసుకుంటే వింటా ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉన్నా నేను. ఎందుకంటే మనకి ఎందుకురా బాబు, ఎందుకు అనవసరంగా వాళ్ళనోళ్ళు వీళ్ళనోళ్ళు మనం నానాలని ఎప్పుడు అసలు ఇటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ మితిమీరి గౌరవప్రదములుగా గౌరవాన్ని మరిచి, ఇక మాకే తెలుసన్నట్టుగా ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని, లేకపోతే క్రీస్తు సంఘాన్ని, సేవకుల్ని, సహవాసాన్ని కాపాడుకోవడానికి పోయి మనమే కత్తులు, కారాలు, నుర్యాలు మీరుకుని పొడుచుకుని వస్తుంటుంటే ఇక దుష్టుడికి అంతకంటే ఇంకేమన్నా కావాలండి? అంతకంటే దుష్టుడికి ఇంకేమన్నా అవసరమా? గత 2 వారాలుగా ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి ఒక విషయాలు బయటకు వచ్చినాయి. ఈ 2 కూడా డ్యాన్స్ మీదే ఆధారపడ్డాయి. అదేంటో నేను చెప్పాలనో అవి మరి యాదృచ్ఛికమో తెలియదు. అదేంటంటే, జూలై 9వ తారీఖు 2017 సంవత్సరం ఇస్రాయల్ దేశంలో టెల్-అవీవ్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ట్రంప్ గారిని సంతోషపెట్టడానికి, బెంజమిన్ నెతన్యాహు గారిని సంతోషపెట్టడానికి డ్యాన్స్ వేశారంట. విన్నారా వార్త? విన్నారా ఈ వార్త? వినలేదా? ఓకే. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ కాదు, కేరళ ఫైల్స్ కాదు, గోద్రా ఫైల్స్ కాదు, ఎపిస్టిన్ ఫైల్స్. ఈ వార్త విన్నారా? ఎపిస్టిన్ ఫైల్స్లో ఈ విషయాన్ని నమోదు చేయబడింది. ఏంటి? ఎప్పుడు కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్. అలా నుంచుని రేడియోలో ఏంటంటే దాన్ని ఏమంటారు, మన్ కీ బాత్ కాదు, మన్ కీ బాత్ ఇచ్చే మన ప్రధానమంత్రి చెప్పేవి చాలా నీతులు, కానీ చేసేవన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మా సారు ఎవరిని, ట్రంప్ గారిని సంతోషపెట్టడానికి డ్యాన్స్ వేశారంట. అసలు ఒకసారి మోదీ గారు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి, ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కుదిపేస్తుంది ఎవరు డ్యాన్సు? రైట్. వారం 10 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక జాతర జరిగింది. దాన్ని మేడారం జాతర అంటారు. విన్నారా? ఇంకా కొద్దిగా లోతుకి వెళ్ళాలంటే డీటెయిల్గా చెప్పండి. సమ్మక్క సారక్క జాతర. ఈ సమ్మక్క సారక్క గురించి చిన్నజీఆర్ స్వామి 2 రోజుల క్రితం ఏమన్నాడంటే, ఆమె అసలు పెద్ద దేవతే కాదు, ఆమె ఎక్కడో ఒక అడవిలో చిన్న దేవత, ఆమె ఏమి
భూదేవత ఏమి కాదు, ఆమెకి అంత జాతర అవసరం లేదు, కానీ మా పిచ్చోళ్ళు చేస్తున్నారు అన్నాడు. ఎవరు? వాళ్ళే కాంట్రడిక్షన్ అనమాట. వాళ్ళే అనుకున్నారు ఇది. ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏం జరిగింది తెలుసా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆమె పేరు వసుంధర. ఏంటండి? వసుంధర. ఈ తెలంగాణ మంత్రివర్గంలో ఒక ఆడ ఉందండి, ఒక తల్లి గారు, సీతక్క ఏదో ఉంది, మినిస్టర్ సీతక్క. చూసారా? జ్ఞాపం ఉంటాయి కొన్ని. సమ్మక్క సారక్క సీతక్కనే మినిస్టర్ వెళ్ళి అధికారులందరూ కలిసి ఆ జాతరలో ఇలా స్టెప్పులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా ఇంతే అండి. వాళ్ళ బ్రేక్ డ్యాన్స్ లేదు, క్యాబరే డ్యాన్స్ లేదు, షేక్ డ్యాన్స్ లేదు, బెల్లీ డ్యాన్స్ లేదు. సో ఈమెం చేసింది? ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర గారు. ఆమె కూడా మరి అధికారి, ఐపీఎస్ కదండి. అయ్యో మినిస్టర్ వేస్తున్నారు కదా అని ఆవిడొక్కడే ఆడవిడైపోయింది. మిగతా వాళ్ళందరూ మగవాళ్ళు. ఈవిడు కూడా ఏం చేసిందండి? ఇట్లా అంతే. ఇంతే. ఇక్కడ సీత గురించి ఎవరు మాట్లాడలా, సమ్మక్క గురించి ఎవరు మాట్లాడలా, సారక్క గురించి ఎవరు మాట్లాడలా. మన దేశంలో మీడియా అంతా ఏమై కోడి కూసింది తెలుసా? చదువుతానండి. ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ వసుంధర డ్యాన్స్ గోస్ వైరల్ ఇన్ సోషల్ మీడియా. హెడ్లైన్స్ 2. మన తెలుగు వాళ్ళు తక్కువ తింటారా? మన తెలుగు వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఏంటి తెలుసా? మేడం సార్, మేడం అంతే. ఏమన్నారండి? మేడం సార్, మేడం అంతే. సమ్మకి ఎక్కడ పోయిందే లేదు, సారకి ఎక్కడ పోయిందే లేదు, సీతకి ఎక్కడ పోయింది. ఇక్కడ ఎవరు వచ్చారు పైకి? మేడం ఏం చేసింది? జస్ట్ పాపం కంపెనీ ఇచ్చింది సీతక్కకి. సమ్మక్క సారకి ఇద్దరు ఉన్నారు, సీతక్క నేను కూడా జస్ట్ కంపెనీ ఇచ్చింది. రైట్. తర్వాత ఇంకొకరు ఏమన్నారు తెలుసా? ఐపీఎస్ ఆఫీసర్ డ్యాన్స్ ఇన్ సమ్మక్క సారక్క మేడారం జాత్ర షీ బికమ్ ఎ మొనాలిసా ఆఫ్ మేడారం. ఐపీఎస్ ఆఫీసర్ని ఎవరితో పోల్చారండి? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మీడియా వీళ్ళెవరు రక్షణ పొందిన వాళ్ళు కాదు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు. ఒక రీజనల్ దేవత పండగలో ఒక ఆఫీసర్ డాన్స్ చేస్తే దాన్ని ఎవరు క్రిటిసైజ్ చేయలే. కానీ ఏం చేశారండి? పొగిడారు ఆవిడ్ని. ఏం చేశారండి? పొగిడారు ఆవిడ్ని. ఇక మన నార్త్ ఇండియాలో ఏమైనా తక్కువ తిన్నారా? ఏమన్నా తెలుసా? ఐపీఎస్ ఆఫీసర్ కా డాన్స్ కా వీడియో సోషల్ మీడియా పార్ వైరల్ గయా. నాకు హిందీ రాదు, మేము చెప్పింది కరెక్ట్ అయితే నవ్వండి, లేకపోతే వద్దు. ఇక ఆ తర్వాత తెలుగు సోషల్ మీడియాని ఊపేసిన ఐపీఎస్ ఆఫీసర్. సార్ ఇంకెక్కువ వద్దు ఎలివేషన్. మైండ్ సెట్ చూడండి ఒకసారి. సీ ద మైండ్ సెట్. అన్నుల్లో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న మైండ్ సెట్. ఇక్కడ సమ్మక్క దేవత గురించి మాట్లాడలేరు, సారక్క గురించి మాట్లాడలేరు, మినిస్టర్ సీతక్క గురించి మాట్లాడలేరు లేరు. మాట్లాడిందంత ఎవరు? వీళ్ళతో కలిసి ఒక స్టెప్ వేసిందంతే పాపం ఆవిడ. ఐపీఎస్ ఆఫీసర్. మన అంశం ఏంటండి? ఆరాధనలో నృత్యం వేయొచ్చా? నాకు పెద్దగా ఇంగ్లీష్ లేదండి. నృత్యం వేయొచ్చా లేదా? డ్యాన్స్ వేయొచ్చా లేదా? వాట్ ఈస్ రైట్ థియాలజీ? అంటే రాంగ్ థియాలజీ కూడా ఉంటుందండి. రైట్ అన్నప్పుడు రాంగ్ ఉంటుంది, స్వీట్ అన్నప్పుడు బిటర్ ఉంటుంది, వైట్ అన్నప్పుడు డార్క్ ఉంటుంది, లైట్ అన్నప్పుడు చీకటి కూడా ఉంటుంది. హైదరాబాద్ విషయం నాకు తెలీదు, చెన్నై విషయం నాకు తెలీదు, తిరువనంతపురం విషయం నాకు తెలీదు. మా బెంగళూరు సంగతి చెప్తా. ప్రతిరోజు బెంగళూరు రోడ్డులో ఒక శవమన్నా మోసుకెళ్తూ ఉంటారు. మోసుకెళ్ళరు, బ్లాక్ హార్సీ అంటారు. ఆ కారుని ఏమంటారండి? ఆ వ్యాన్ ఏమంటారు? బ్లాక్ హార్సీ. ఈ చచ్చిపోయిన శవాన్ని సమాధికి తీసుకెళ్తున్నప్పుడు దడక 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 అంటే ఎగురుతారండి మా ఊళ్ళో. ఎక్కడ? శవం ముందు. ఎందుకు? చచ్చిపోయారనా? వీడు పేడ పోయిందనా? నాకు తెలియదు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు. నాకు అసలు వాస్తవం నిజంగా తెలియదు. నాకు ఏదైనా బాబు పుడితే డ్యాన్స్ చేసేటట్టు తప్పలేదు, లేకపోతే బర్త్డే అంటే డ్యాన్స్ అంటే తప్పలేదు, లేకపోతే ఉద్యోగం వచ్చింది డ్యాన్స్ చేసినట్టు తప్పలేదు. ఏదో మంచి జరిగితే డ్యాన్స్, చచ్చిపోతే డ్యాన్స్ ఏంటండి?
అంటే డ్యాన్సు నృత్యం అనేది ఇప్పుడు సావులో కూడా భాగమైపోయింది. ఓకే ఓకే. అప్పుడప్పుడు ఎలక్షన్లు జరుగుతుంటాయి. బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా అండి, ఈ పార్టీ మెంబర్స్ ఉంటారు కదా, ఈ పార్టీ ఆఫీస్ ఉంటుంది, ప్రదేశ్ కాంగ్రెస్ సమితి, బీజేపీ కాంగ్రెస్ ఆఫీసులు ఉంటాయి. ఈ ఆఫీసుల ముందు డ్యాన్సులు వేస్తారండి. ఎలక్షన్ గెలిచినప్పుడు ఆడ మగ తేడా ఉండదండి. వీళ్ళ మగాళ్ళ ఆడవాళ్ళు కూడా తెలియదు, అంత భయంకరంగా డ్యాన్స్. ఎందుకు? వాళ్ళ పార్టీ గెలిచిందనే కదా, రైట్. సో దానికి కూడా డ్యాన్స్ ఉంది. ఆల్ రైట్. ఇక ఏ చిరంజీవో ఏ బాలకృష్ణ వీళ్ళ పేర్లు చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది, తప్పదు. ఏ నాగార్జునో లేకపోతే ఇంకో బన్నీయో సన్నీయో గన్నీయో ఉంటారు కదండి. ఈ రెబల్ స్టారు, పవర్ స్టారు, మెగాస్టారు, సూపర్ స్టారు, డూపర్ స్టారు, లాస్ట్కి నో స్టారు, ఏ స్టార్ అయినా సినిమా రిలీజ్ అయిందనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఫ్యాన్లు మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్యాన్లు బాగా తిరుగుతూ ఉంటాయి. ఫ్యాన్ అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పని అది కదా. ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ అభిమానులు సంఘాలు, వీళ్ళండి బట్టలు చింపేసుకుని చేతులు ఎరగొట్టుకుని, ఆడు ఒక్క ఇడ్లీలో అరమొక్క కూడా పెట్టడు వీళ్ళకి. ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో అరమొక్క ఇడ్లీ కూడా పెట్టడు. వీళ్ళు చేతులు ఎరగొట్టుకుని 50 రూపాయల టికెట్ 3000కి 5000 కొనుక్కొని పొద్దున్న 4 గంటలకు దనక కేకలు, అరుపులు, డ్యాన్సులు. ఎందుకమ్మా? వాళ్ళ అభిమాన హీరో సినిమా అంటే సినిమా రిలీజ్కి కూడా ఏముంది? డ్యాన్స్ ఉంది. ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఎంతమందికి 2020 క్రికెట్ అంటే ఇష్టం? ఓకే, ఇక్కడ కూడా మంచి ఫ్యాన్లో ఉన్నారు 2020కి. ఈ 2020లోను వరల్డ్ కప్ సాకర్లోను ఇలాంటి వరల్డ్ కప్పుల్లో కొన్ని వింతైన విషయాలు కనపడుతుంటే స్టేడియంలో ఎప్పుడైనా ఒక గోల్ కొట్టినా, ఎప్పుడైనా ఒక 4 కొట్టినా ఇలా వచ్చేస్తారు. ఎవరు చూసారా? మీరు ఎంత అప్డేటెడ్గా ఉన్నారో. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? తిన్నదరక్క వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఎవడో ఒక కర్రముక్క పట్టుకుని 4 కొట్టినందుకు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఏం చేపిస్తున్నారు? పాస్టర్ గారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మరి ఏం చేయాలి? మీలాంటి వాళ్ళకి చెప్పాలి కదా, రైట్. ఓకే. అంటే క్రికెట్లో కూడా ఏముంది? ఉందా లేదా? ఉంది. ఆల్ రైట్. ఒక ఆయన ఉన్నాడండి, ప్రపంచంలో ఆయనకున్నంత ఫ్యాన్స్ ఎవ్వరు లేరు. ఆయన పేరేంటి తెలుసా? కిలికిల్ జాన్సనా, మైకిల్ జాన్సనా? ఏంటండి? కిలికిల్ జాన్సన్, మైకిల్ జాన్సన్. ఆయన పాట, ఆయన డ్యాన్సు ప్రపంచంలో తెలియని వాళ్ళు అయితే లేరు. నేను బిడ్డారా, నాకు అర్థం కాదు, ఒక పాస్టర్ గారికి లేని, ఒక రాజకీయ నాయకుడికి లేని, ఒక బడా వ్యాపారవేత్తకి, బిలియనీర్కి లేనంత ఫాలోయింగ్ మైకేల్ జాన్సన్కి ఎలాగొచ్చింది నేను తర్వాత చెప్తా. డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, సంగీతం, ఆయన పాడే పాట, ఆయన వేసే డ్యాన్స్, ఆ మ్యూజిక్కి అంత ఫాలోయింగ్ వచ్చింది. అవునా కదా? రైట్. ఓకే, రైట్. ఆల్ రైట్. నేను త్వరగా వెళ్తాను, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉంది. మీరు జాగ్రత్తగా వింటానంటే చెప్తా. బైబిల్లో కూడా నృత్యం వేసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి అది ఘోర పాపంలా కనపడుతుందేమో, కానీ లాస్ట్కి ఏ పాత నిబంధనలోనేనండి, నూతన నిబంధనలు ఎక్కడుంది? యేసు ప్రభు డ్యాన్స్ చేశాడు. చీపెడతా నీకు ఈరోజు, చీపెడతా ఈరోజు. అపోస్తులు డ్యాన్స్ చేశాడు, చీపెడతా ఈరోజు నీకు. అసలు న్యూ టెస్ట్మెంట్లో డ్యాన్స్ అనే పదం ఉంది.
ఒకటికి 4 సార్లు ఉంది. నువ్వు చదవలేదని, నీకు తెలియదని, నీకు అర్థం కాలేదని పిచ్చగా మాట్లాడకండి దయచేసి. అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యానికి ఒక కాంటెక్స్ట్, ప్రతి వాక్యానికి ప్రతి వచనానికి ఒక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి, సమయము, సందర్భాన్ని బట్టి ఆ వాక్యం రాయబడింది. ఎవ్రీ టెక్స్ట్ యాజ్ అ కాంటెక్స్ట్ అండ్ యూ కెనాట్ యూజ్ ద టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. వాక్యానికి, ప్రతి వాక్యానికి ఏముందండి? ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ మాటని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అని చెప్పి ఆ మాటని నువ్వు ఆ సమయ సందర్భాల్లోంచి తీసేసి ఇష్టానుసారంగా వాడి ఇదే కరెక్ట్, ఇదే తప్పంటకి నీకు లైసెన్స్ లేదు, నాకు లైసెన్స్ లేదు. ప్రపంచంలో ఒక సర్వే జరిగింది. వింటున్నారా? ప్రపంచంలో ఒక సర్వే జరిగింది. ఏంటి సర్వే అంటే, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో సంఘాల్లో నాట్యము వేయచ్చు ఆరాధన చేస్తున్నది జరుగుతుంది అని సర్వే జరిగితే 256 దేశాల్లో 190 దేశాల్లో సంఘాల్లో నాట్యముతో ఆరాధన జరుగుతుందన్న విషయం సర్వేలో తేలింది. మీకు కావాలితే డీటెయిల్స్ ఇస్తా. అంటే 1/3 50-50 ఎంతండి? ఈ 56 దేశాల్లో 256 దేశాల్లో ఒక 50 పైన ముస్లిం కంట్రీసే ఉన్నాయి. అంటే ఇంచుమించు 200 దేశాల్లో 190 దేశాల్లో ఆరాధన ఎలా జరుగుతుందండి? నాట్యముతో చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభుని ఆరాధించే అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుకోండి ఒకసారి గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున చాలా బాధకరమైన విషయం ఏంటంటే, కొంతమంది దైవజనులు, సో కాల్డ్ దైవజనులు, కొంతమంది బలంగా వాడబడుతున్న దైవజనులు, కొంతమంది పేరుకు దైవజనులు, కొంతమంది ఏ పని లేక ఇదొక పని పెట్టుకున్నారు. ఇదొక పని పెట్టుకుని సేవకుల కుమారుల మీద, సంఘాల మీద పడి, అయ్యో బాబోయ్ వీళ్ళ ముసల కన్నీరు, వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన, ఆక్రందన వెళ్ళలేకపోతున్నాం అంటే అది రైట్ థియాలజీ ఫారం అయి ఉండొచ్చు. ఆయన ఎవరో ఒక ఆయన నా పేరు పెట్టుకున్నాడు. తెల్లారితే యూట్యూబ్లోకి వచ్చేస్తాడు. వారానికి ఒక సేవకుడిని ఎంచుకుంటాడు. సంఘం ఎక్కడుందో తెలీదు, ఎక్కడ సేవ చేస్తారో తెలియదు, ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలీదు, అసలు డాక్టర్ ఏంటో తెలియదు ఎవరికి. కానీ ఒక్క సేవకుని వదిలిపెట్టాడు, ఒక్క సహవాసాన్ని వదిలిపెట్టాడు, ఒక్క పరిచయం వదిలిపెట్టాడు. ఆయన పని ఏంటంటే సేవకుల మీద పడి పోయి నా పేరు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన ప్రసంగించడానికి పుట్టాడో లేకపోతే ఆ నోటితో పచ్చి బూతులు, పరమ దుర్మార్గపు భాష మాట్లాడుతూ పుట్టాడో, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఆయనకైతే ఇక మాటలకు అదుపు ఉండదు. ఇలాంటి ప్రముఖమైన వ్యక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు వాక్యంలో ధ్యానం చేసుకుందాం. అయితే మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి నాకు చాలా ఇష్టం ఉంది. ఇలా పబ్లిక్గా చెప్పాలి నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆల్రెడీ బజార్ని పడిపోయింది సబ్జెక్ట్ కాబట్టి ఇక పర్సనల్గా వచ్చి మాట్లాడడంలో ఉపయోగం లేదు. అయినా కూడా మిమ్మల్ని క్షమించమని అడిగి ఈ లైవ్ మూలకంగా, మా సంఘారాధన మూలకంగా బెంగళూరు నుంచి ఈ విషయాలు మీకు తెలియచేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా మాతో మాట్లాడచ్చు. ఏం బిడ్డలారా, ప్రేమతో వాక్యాన్ని బట్టి చెప్తున్న కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరంటే మాకు శత్రువులు కాదు. మీ మీద ఎటువంటి ద్వేషము లేదు, ఈర్ష్య లేదు, కక్ష లేదు, అసూయ లేదు. ఏం బిడ్డలారా, 3 మాటలు చాలా క్లుప్తంగా. మొదటి మాట ఏంటంటే, పాత నిబంధనలో 7 రకాలైన స్తుతి ఆరాధనలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయండి? 7 రకాలైన స్తుతి ఆరాధనలు. హిబ్రూ భాషలో 7 పదాలు ఉన్నాయి. 7 హిబ్రూ వర్డ్స్ ఫర్ ప్రైజ్ అండ్ వర్షిప్ అని పెట్టాం. స్తుతి, ఆరాధన. అందరూ చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. స్తుతి. పాత నిబంధనలు 7 రకాలుగా ఉంది. మొదటిది అందరూ చెప్పండి, హలాల్. అదేంటండి, చికెన్ కొట్టుకాడు హలాల్ మీట్ అంటారు. హలాలు అది కదా. వాళ్ళు మంది కాపీ కొట్టారు, మనం వాళ్ళని కాపీ కొట్టలే.
మొదట మా అబ్రాహం గారు వచ్చారు, తర్వాత ఇష్మాయిల్ వచ్చాడు. కాబట్టి హలాల్ మాది, హిబ్రూ భాషది. హలాల్ అనే పేరుకి అర్థం ఏంటంటే హలాల్లోంచి హల్లెలూయా వచ్చింది. అంతేకాదు, హలాల్ అంటే టు బి క్లియర్, ప్రైజ్, షైన్, బోస్ట్, సెలబ్రేట్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేసే ఒక ఆరాధన హలాల్ ఆరాధన. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా. ఫోన్ చేసినప్పుడు అల్లు అంటావు కదా, ఆపి హల్లెలూయా అని చాలు. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షైన్, మెరుపు ఎలాగ మెరుస్తుందో ఈ ఆరాధన ప్రభు ముందు అలా మెరుస్తుందంట. ఈ హలాల్ ఆరాధన ఏంటంటే దేవుణ్ణి పొగడడం. దేవుని ఏంటండి? అప్పుడప్పుడు మనకి ఏమన్నా కొద్ది కన్నా ముద్దుకొండ, నా బుజ్జికొండ, ఎందుకంటావు? పని పాట లేకుండా. నిజంగా పంది మొహం ముద్దుకొండ కాదు, కానీ ఎందుకంటావంటే ఏదో ఒక పని జరగాలి కొద్దిగా, సంథింగ్. అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను పెట్టలేరా. కానీ 10,000లో అతి సుందరుడని నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయన ఏం చేయాలి? నీ ముఖము, నీ స్వరము. హలాల్ అనేది ప్రభుని ఏంటంటండి? పొగొట్టడం. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, సెలబ్రేషన్. బర్త్డే సెలబ్రేషన్ ఉంది మనకి, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఉంది, ఇల్లు కట్టుకున్న యానివర్సరీ సెలబ్రేషన్ ఉంది, అన్నిటికీ సెలబ్రేషన్స్ ఉంది. మరి ప్రభు దగ్గర నీకు సెలబ్రేషన్ లేదా? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు ఏంటండి? ఏదో అది ఏదో మొత్తం ఏదో ఏంటండి, దొంగ కోళ్ళకు పట్టుకున్న మొహం ఒకటి వేసుకుని ఇలా మిరుగుపడి చూస్తుంటాను, నరికేస్తాను, చంపేస్తాను, మిమ్మల్ని చూసేస్తాను, పొడిచేస్తాను అంటే ఉంటావా? చర్చిలో ఉండకూడదంటే అలాగా. నువ్వు దేవుని మందిరికి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేషన్లో చప్పట్లు కొట్టచ్చు, సెలబ్రేషన్లో పాట పాడచ్చు, సెలబ్రేషన్లో కొద్దిగా ఏమండి మీ అబ్బాయికి పిల్లడు పడితేనే ముసలిమైన కూడా అబ్బా మనోడు వచ్చాడు అంటావే, మనోడు ఎత్తుకునే నీకు సంతోషం కదా, ఆనందం తట్టుకోలేక నవ్వుతావే, ఆనంద బాష్పాలు. అరే దేవుడు నీకు ఇన్ని మేలులు చేస్తే, వారమంతా కాచి కాపాడితే, వారమంతా ప్రమాదాలు, నీ కళ్ళకు కూడా యాక్సిడెంట్ జరిగినాయి, నీ కళ్ళకు ఎంతోమంది ఐసీయూలోకి వెళ్ళారు, నీ కళ్ళకు ఎన్నో జరిగి దేవుడు నీకు కాపాడితే నువ్వు వచ్చి ఇక్కడ ఏడుస్తావా? ఏడ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఏడు, తప్పలేదు. కానీ దేవుని ఆరాధన, ఆయన్ని సెలబ్రేట్ చేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 113వ కీర్తన 1వ వాక్యం, యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు దేవుని పొగడడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క కృపని సెలబ్రేట్ చేయడానికి, ఆచరించడానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు సమయం సరిపోదంట. ఇక ఆరాధన 3 గంటలు ఏ పాటికి చెప్పమ్మా? సూర్యోదయం సూర్యాస్తం వరకు సరిపోదంటే 3 గంటలు దేవుని దగ్గరికి వచ్చి చిన్నగా చప్పట్లు కొట్టి, నాట్యం వేసి, సంగీతంతో పాట పడితే దాన్ని పబ్లిక్ ఫోరంలో పెట్టి ప్రపంచానికి చెప్తారా? అది తప్పని అంటారా? రెండవ ఆరాధన హెబ్రీల ఆరాధన, పాత నిబంధనల హెబ్రీల ఆరాధన. రెండవ మాట ఏంటి తెలుసా? యాధ. అందరూ చెప్పనేంటి? చెప్పాలి గట్టిగా. యాధ అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్స్టెండెడ్ హ్యాండ్, టు త్రో అవుట్ ద హ్యాండ్ దెర్ఫోర్ టు వర్షిప్. అంటే చేతులు చాపి ప్రభుని ఆరాధించడం. కొంతమందికి చేతులు ఉంటాయి కానీ చేతులు చప్పట్లు కొట్టరు, కొంతమందికి చేతులు ఉంటాయి కానీ చేతులు ప్రభు వైపు ఎత్తి ఆరాధించరు. అదేంటో మరి, చేతులు చచ్చిపడిపోయినాయో, లేకపోతే చేతుల్లో ఎముకలు లేవో, లేకపోతే ఈ హస్తాలకి ఏవి ఏళ్ళు లేవో నాకు తెలియదు. నేను చేతులు విడవనంటే విడవను, వదలనంటే వదలను. వీళ్ళకి చికెన్ గున్యా రోగం వచ్చింది. ఏ రోగం అండి? చికెన్ తిని బాయిలర్ చికెన్ గున్యా. కొంతమందికి ఆర్థరైటిస్ రోగం, వాళ్ళకి ఇలాగ ముడిచిపోయేట్టు అనమాట అండి. అవి అలా ముడవకూడదని కొంతమంది గ్లౌజులు వేసుకుంటారు, ఇలా స్ట్రైట్గా ఉండాలని.
ఏంటంటే ఆర్థరైటిస్, ఇక్కడ 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 నొప్పులు వస్తాయి. ఇలాంటి వాళ్ళకి చేతులు చప్పట్లు కొట్టాలన్నా చేతులు ఎత్తాలన్నా కష్టం. నువ్వు కానీ అలాగ ఉన్నావు అనుకో, లేనిపోని రోగాలు తెచ్చుకుంటావేమో. దేవుడు చప్పట్లు కొట్టి ఆరాధించడం. దేని బిడ్డలారా, ఒక వాక్యం చదువుకుందారండి. 134:2, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను. చేతులు ఎత్తమన్నాడా ఎత్తదన్నాడా? అమ్మాయి చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ చేతులు ఎత్తమన్నాడానా? మరి కొంతమందికి చేతులు ఎత్తితే అదో పెద్ద తప్పు. ఏంటంటే వాళ్ళకి అసలు క్రమం లేదు. ఏంటి, ఒకరు చప్పట్లు కొడతా ఉంటారు, ఒకరు ఇలా హల్లెలూయా అంటారు, ఒకరు రెండు చేతులు ఎత్తారు. ఏంటండి ఇది అసలనే? చర్చి అంటే ఎలాగ ఉండాలి? ఐసు గడ్డల్లో కూర్చోవాలి, కదలకూడదు అటు ఇటు. మూడో మాట తౌదా. అందరూ చెప్పండి తౌదా. చెప్పాలి తౌదా. తను అనకండి, తౌదా. తౌదా అనేటువంటి మాట యాదాలోంచి వచ్చింది, రెండో మాటలోంచి వచ్చింది. ఇంచుమించుగా సిమిలర్ అర్థమే ఉంది, కానీ దీని యొక్క లిటరల్ అర్థం ఏంటంటే అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హ్యాండ్ ఇన్ అడోరేషన్ ఆర్ అక్సెప్టెన్సీ. అందరూ చెప్పండి అడోరేషన్ అంటే ఏంటి? అడోరేషన్ అంటే ఏంటి? ఐ అడోర్ యు లార్డ్. ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను కనపరుస్తానయ్యా, నువ్వే నా సొంతం. అడోరేషన్ అండ్ అక్సెప్టెన్సీ. అందరూ చెప్పండి అక్సెప్టెన్సీ అంటే ఏంటి? అంగీకరించటం. చేతులెత్తి నీవే నా సర్వస్వమని ప్రభువుని అంగీకరించడం. ఇది మూడో ఆరాధన. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు కానీ ఎప్పుడైనా అమెరికా వెళ్తే, ముందుగానే చెప్తున్నా, వెళ్ళొచ్చాను కాబట్టి చూశాను కాబట్టి చెప్తా. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి బుక్ అయిపోతే మళ్ళీ నేను మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను. నాకు అది భయం. పాస్టర్ గారు పోలీసులు పట్టుకున్నారు. అమెరికాలో కానీ ఎప్పుడన్నా పోలీసులు కానీ దగ్గరికి వస్తే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? హ్యాండ్స్ అప్ అంటారు. ఏమంటారు? నువ్వు పోలీసు వచ్చినప్పుడు కానీ చేతులు ఇలా ఎత్తలేదనుకో, వెంటనే నేను కాల్చి పడేస్తారు. కారణం ఏంటో తెలుసా? అమెరికాలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది. ఈ పోలీస్ ఏంటంటే నువ్వు చేతులు అంటే ఎనీ టైం గన్ తీసి పోలీసుని షూట్ చేస్తావని, నువ్వు షూట్ చేయకముందే వాడు ఏం చేస్తాడు? నిన్ను చంపేస్తాడు. ఎందుకంటే నువ్వు చేతులు ఎత్తలా. నువ్వు చేతులు ఎత్తేసాను అప్పుడు నీ దగ్గర గన్ లేదని అర్థం. దాని అర్థం ఏంటంటే నేను మీకు శరణాగతుణ్ణి, ఐ సరెండర్. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తితే కూడా అంతే. అయ్యా, నేను నీకేమవుతున్నా, నీ చిత్తానికి ఏమవుతున్నా. అదొక ఆరాధన తల్లి, సహోదరి, అదొక ఆరాధన. చేతులు ఎత్తడం తప్పు కదమ్మా, అదొక ఆరాధన. ప్రభువుకి సరెండర్ అవ్వడం, ప్రభు యొక్క చిత్తాన్ని అక్సెప్ట్ చేయడం. థ్యాంక్ యూ లార్డ్. పౌలు గారు అంటారు, నీ చిత్తం అయితే, అయినా నా చిత్తం కాదు. నాకు కష్టాలు ఉన్నాయి అయ్యా, నాకు నొప్పి ఉంది, నాకు బాధ ఉంది, మరణమగినంతగా నేను వేదన పడుతున్నాను ప్రభు, అయినా నా చిత్తం కాదు. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ సరెండర్ అండ్ వర్షిప్. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. 50వ కీర్తన 14వ వాక్యం, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా ఒకసారి. నువ్వు చేతులెత్తి ఏం చేస్తున్నావు? కోటి కోటి స్తోత్రం దేవా, కోటి కోటి అంటే ఏంటి? దేవునికి ఏమి అర్పిస్తున్నావు? మ్రొక్కుబడులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట, హెబ్రీయులు, పాత నిబంధనలో హెబ్రీయులు చేసిన 7 విధాల ఆరాధనలు 4వది షబాక్. అందరూ చెప్పండి. షబాష్ కాదు, షబాక్, సిహెచ్, షబాక్. అంటే ఒకసారి చెప్పండి షబాక్. షబాక్ అంటే టు షౌట్, గట్టిగా అరవడం. టు అడ్రస్ ఇన్ అ లౌడ్ టోన్, గొప్ప ధ్వని చేత ప్రభుని ఆరాధించడం. షబాక్ అంటే టు ట్రయంఫ్, టు ట్రయంఫ్. అందుకనే 47వ కీర్తన 1వ వచనంలో దేవుని గూర్చి ఆర్భాటము చెయ్యుడి. అత్తగారి మీద కోడలు, కోళ్ళ మీద అత్తగారు, మావయ్య గారి మీద అల్లుడు, అల్లుడి మీద మావయ్య గారు, అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద ఆర్భాటాలు. ఈ ఆర్భాటాలు మనకి ఏం తక్కువ కాదు. అమ్మ మీద పిల్ల, పిల్ల మీద జల్ల పడి అరుచుకోవడంలో, ఆర్భాటాల్లో తక్కువలేమో.
వీళ్ళ మీద పడి ఏడవడంలో ఆర్భాటం చేయడం తక్కువలేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు? ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని గురించి ఏం చేయాలంటే, ఒక ఆయన అంటాడండి, ఈ తూర్పుగోదావరిలో ఉన్న దైవజనుడిని పిలవాలి, మరి తప్పు ఏం చేయాలి? తప్పదు, ఇంకా పిలవడం కూడా వ్యర్థమేమో, కానీ పిలవాలి, గౌరవించాలి. ఆయన కూడా దేవుని ప్రతిరూపం కదా. ఎంత భయంకరంగా మాట్లాడిన దైవసేవకుల గురించి, ఆయన కూడా దైవసేవకుడే కాబట్టి ఆయనకి ఆ సంస్కారం లేకపోయినా మనం సంస్కారంతో మాట్లాడతాం. మన ఒక సేవకుడు కుమారుని పట్టుకుని అంటాడు, ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, పందిని కోడిని పట్టుకుని కాలుస్తున్నప్పుడు అన్నట్టుగా ఏంటి అరుపులు అంటాడు. నీకు ఎందుకంట నీ వాళ్ళ అరుపుల గురించి? నీకేమన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? మీ ఇంటికి వచ్చి ఏమన్నా ఫైన్ వేసారా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ మైకులు, వాళ్ళ చర్చిలు. నీకు అంత బాధగా ఉంటే చూడడం మానేయ్, వినడం మానేయ్. ఏ ప్రభుత్వం ఇచ్చింది అయ్యా నీకు అధికారం? ఇంకొక దైవ సేవకుడి గురించి, ఇంకొక దైవసేవకుడు కుమారుడు గురించి నీకు మైకు ఉందని, నీకు స్వరం ఉందని నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా? ఇష్టానుసారంగా అండి పేర్లు పెట్టు. మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి సేవకులు దిగజారిపోయారో చూడండి. రాజకీయ నాయకుల కంటే భయంకరంగా మారిపోయిందండి క్రైస్తవ్యం. ప్రత్యేక సేవకులండి, తోటి సేవకుడు అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా. అయితే వాక్యం చెప్తుంది, ఆర్భాటము చేయడంలో తప్పు లేదు, అది ఎలా చేస్తే నీకెందుకు? ఆయన వాక్యాలతో కూడిన పాటలే పాడుతున్నాడు కదా, సినిమా పాటలు ఏం కాదు కదా. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చేపల కూర ఒక రకంగా వండుతారు, కృష్ణా జిల్లా వాళ్ళు ఒక రకంగా వండుతారు, గుంటూరు వాళ్ళు ఒక రకంగా వండుతారు, కడప వాళ్ళు ఒక రకంగా వండుతారు, రాయలసీమ వాళ్ళు ఒక రకంగా. అందరూ నువ్వు వండినట్టే వండాలంటే ఎలా కుదురుతుందయ్యా? నువ్వు తిన్నట్టు అందరూ బిర్యానీ తిన్నట్టు ఎలా? హైదరాబాద్ బిర్యానీ, మిగతా వాళ్ళు బిర్యానీ కాదంటే కేరళ వాళ్ళు ఊరుకుంటారా? ఆంబూరు వాళ్ళు ఊరుకుంటారా? ఇంకెంత జ్ఞానం కూడా లేదా? నువ్వు ఒక్కడో నీకు తెలిసిన ఆరాధన అదే ఆరాధన అనుకుంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ పైగా అంటాడు, వీళ్ళకి సెన్స్ లేదు, వీళ్ళకి స్కాలర్స్ కాదు, వీళ్ళకి వాక్యంలో డెప్త్ లేదు. ముందర నీ డెప్పలు ఎంత ఉందో తెలుసుకో. నీ బుర్రలో నీ పావు కేజీ మెదడు ఎంత ఉందో నువ్వు తెలుసుకో ముందర. సహోదరుడా, దేవుని గురించి ఆర్భాటం చేయడం గురించి నువ్వు మాట్లాడదు దయచేసి. ఐదవ ఆరాధన బరాక్. ఏంటండి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బరాక్ ఒబామా ఆయన పేరు. ఆ బరాక్ కాదు, ఆయన అమెరికాని నాశనం చేయడంలో మొట్టమొదటి స్థానం ఆయనకే ఇస్తామండి. ఈ డిస్ట్రాయిడ్ అమెరికా. బరాక్ అంటే ఏంటో తెలుసా? టు నీల్ డౌన్. ఏంటండి? డౌన్. మీరు కొరియా కానీ వెళితే, కొరియా దేశానికి వెళితే ఎయిర్పోర్ట్లో దిగ్గానే, మీరు ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవగానే అక్కడ కొంతమంది యవన బిడ్డలు, సహోదరులు ఇలా తల ఉంచి నమస్కారం పెడతారండి అందరికీ. నువ్వు ఎవరైనా సరే ఇలా తల ఉంచిన అంటే అది వాళ్ళ దేశంలో ఉన్న సంస్కారం. వాళ్ళ దేశానికి వస్తున్నటువంటి అతిథులకి ఇచ్చే గౌరవం, మర్యాద, సంప్రదాయం. తల వంచి, శిరస్సు వంచి. దేని బిడ్డలారా, కీర్తనలో 95వ కీర్తన 6వ వాక్యం, ఆయన మన దేవుడు, మనము పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి. ఏం చేసి అంటండి, ఈ కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళకి చేతులు ఎత్తినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, మోకాళ్ళు వేసినా తప్పే. కొంతమంది ఇంకాస్తంత లోతుకి వెళ్ళి సాష్టాంగపడి, ఆ కానాను స్త్రీ ఏం చేసిందంట? ప్రభువా ప్రభువా దావీదు కుమారుడని పిలిచింది. ప్రభు వినలా, తల కూడా తిప్పలా, ఆవిడ మాటకి జవాబు కూడా ఇవ్వలా. ఇక లాస్ట్కి ఏం చేసింది? ప్రభు యొక్క హృదయాన్ని తాకడానికి ఆమె ఏం చేసిందంట? సాష్టాంగపడి ఆయన మొక్కిందంటండి. సాగిలపడి. ఏమైనా కెబరా డ్యాన్స్ పాటలు అనుకున్నావా? క్లబ్ డ్యాన్స్ పాటలు అనుకున్నావా? మన పితరులు ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ఉన్న పాటలే. సత్యముతో
ఆత్మతో మన ప్రభు సాగిల. చాలు సబ్జెక్ట్ చాలా ఉంది. సాగిల పడితే కొంతమందికి ఏంటి ఈ చర్చ్ అనుకున్నావు, ఇల్లు అనుకున్నావా, శుభ్రంగా వచ్చి పడుకున్నావు ఏంటి? వీళ్ళకి అస్థిపంజరంలాగా అలా అతుక్కుపోయిన కూర్చోవాలి చర్చికి. కదులు మెదులు ఉండకూడదు. అంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళావా, సజీవుడైన ప్రభుని ఆరాధించడానికి వెళ్ళావా? ఆరాధించటంలో 5 విధాలుగా ఆరాధన ఉందని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 6వది ఏంటో తెలుసా? జమార్. ఏంటండి జమార్? అందరూ చెప్పాలి. జమార్. జమార్ అంటే తెలుసా? ఒక్కసారి ఒక్క బీట్ మీరు ముగ్గురు కలిసి కొట్టండి, ఏదో ఒకటి కొట్టండి. నీకు సంగీతం తెలియదు, ఎరుగుడు కొట్ట కొట్ట, మీరు చెప్పలు కొట్టాలి. ఆమె కీబోర్డ్ వాయించాడు, ప్యాడ్స్ వాయించాడు, తబలాలు వాయించాడు. నాకు ఇంకొక ఆశ ఉంది. నా ప్రార్థన తెలుసా? ఒక ఫ్లూట్ ఒకటి కావాలి, ఒక ఫ్లూట్ ప్లేయర్ ఒకటి కావాలి. ప్రార్థన చేయండి. ఒక గిటార్ ప్లేయర్ కావాలి. నాకు ఇంకా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ అంటే వయలిన్. ఇవన్నీ వచ్చినప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. జమార్ అంటే ఏంటంటే ప్లక్ ద స్ట్రింగ్స్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్కు ఉన్నటువంటి తీగల నుంచి దేని బిడ్డలారా, చిరంజీవి స్టెప్పులు వేస్తే సినిమాలో స్టెప్పులు వేసేవాళ్ళు ఉన్నారా? ఇక కన్నడలో ఎవరో ఒక హీరో అనుకోండి, ఆ పేర్లని మనకి ఎందుకు కానీ, వాళ్ళు స్టెప్పులు వేసిన డ్యాన్స్లు వేసేవాళ్ళు ఉన్నారు. మైకేల్ జాన్సన్ వేసిన వాళ్ళు ఉన్నారు. ఆఖరి మాటికి శుభ్రంగా వాడికి ప్యాంటు షర్టు చిరిగిపోయి ఉంటుంది, ఫుల్గా తాగేసి మార్కెట్లో డ్యాన్స్ చేసినా ఇలా వేసేవాడు ఉంటాడు అంటారు. దాన్ని కూడా యూట్యూబ్లో పెట్టి చూడండి. చిరంజీవి పనికిరాడని కామెంట్ ఒకడు, మైకేల్ జాక్సన్ పనికిరాడని ఇంకొకడు కామెంట్. ఎవరో బట్టలు చిరిగిపోయి ఉంటాయండి, పరిశుద్ధుడు ఫుల్ తాగేసి ఉంటాడు, వాడు వేస్తాడండి డ్యాన్స్. పైనుంచి కింద దానికి కూడా లైక్స్, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్. అంటే అది కూడా తప్పలేదు. చర్చిలోకి వచ్చి మంచిగా సంగీతం. ఒకప్పుడు బహుశా ఈ సంగీతం వాయించేవాళ్ళు రక్షణ లేనప్పుడు సాతాను కొరకు వాయించారేమో, సినిమాలకు వాయించారేమో. ఇప్పుడు ప్రభు కొరకు వాయిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఆస్వాదించాలి. సేవండి, నీకు కొద్దిగా ఒక సంగీతం వచ్చిందనుకో, ఏమంటావు? ఫస్ట్ ఏంటి, నీకు అంత మ్యూజిక్ సెన్స్ లేకపోతే, డ్యాన్స్ జీన్స్ లేకపోతే కనీసం 7 అన్నా కదుపుతావు, చెంచానన్నా కొడతావు, కంచానన్నా కొడతావు, టేబుల్ అన్నా కొడతావు. అవునా కదా? అవునా కాదా? రైట్? యథార్థంగా మాట్లాడు, స్టోరీలు చెప్పుకో, ఫోరములు పెట్టుకుని. అవునా కదా? నీకు ఏదైనా పాటలు ఇస్తే జస్ట్ ఊరినా. కొంతమంది ఈ మధ్య కాలంలో ఈ పెట్టేసుకునండి, మనకు తెలియదు వీళ్ళకి ఏ లోకంలో ఉన్నాయి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. పక్కన ఎవడో ఉంటాడు, ఏయ్ ఐమ్ కమింగ్ మ్యాన్, ఐమ్ కమింగ్. అక్కడ ఎవడో ఉంటాడు. వీడు చెప్పేది ఎక్కడ? ఈ చెవులో ఉన్న అవి చెవులు మనకు కనిపించవు. మాట్లాడేది ఎవరితో మాట్లాడుతుంది? ఈ చెవుల్లో పెట్టేసుకుని పడడం. అడు ఊక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు నాకు అర్థం కాదు, ఎక్కడ వస్తుంది మ్యూజిక్? ఇక్కడ మ్యూజిక్ ఏం చేస్తుందండి నీ ఒళ్ళంతా? అరే బయట ఉన్నప్పుడే నీకు అంత ఉద్యమం, ఒక పాట విన్నా, ఒక ఏదో మ్యూజిక్ విన్నా. చర్చిలో ఇంత డెడికేటెడ్గా అది పాపం నిద్రలు నిప్పులు మానేసి పొద్దున్న 5 గంటలు లేచి ప్లే చేస్తూ ఉంటే నువ్వు వచ్చి ఏమైనా మర్యాదగా ఉంటుందా? మర్యాదగా ఉంటుందా? పాపం వాళ్ళకి ప్రయాసకి బాట తప్పది, ఇలా డ్యాన్స్ చేసి తప్ప. ఈ చర్చిలో పాస్టర్ల పిల్లల గురించి మాట్లాడేవే, ఫోరం పెట్టి అక్కడెక్కడో వీళ్ళు అంటారండి, దావీదు ఒకసారే డ్యాన్స్ చేశాడు, వీళ్ళు రోజు వేస్తున్నారు డ్యాన్స్. అయితే నువ్వు సిక్కును ఒకసారి తిన రోజు తినకో, స్నానం ఒకసారి రోజు చేయకో.
దావీదు 150 కీర్తనలో సింహభాగం 70% ఆయనే రాశాడండి. ఆయన రాశాడు. ఆయన అనేక విధాల ప్రభుని ఆరాధించాడు. దేని బిడ్డలారా, వాళ్ళు అలా సంగీతంతో వాయిస్తున్నప్పుడు నీలో కూడా ఒక చలనం వచ్చినప్పుడు, నీలో ఆ యొక్క ఉజ్జీవం వచ్చినప్పుడు నువ్వు కూడా బహుశా ఒక 2 స్టెప్పులు ఇస్తే తప్పేమి లేదు. దాన్ని ఏదో కూడా నేరంగా పబ్లిక్గా పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం మీ విజ్ఞతకు వదిలేస్తా. 7వ మాట ఏంటో తెలుసా? తెహిల్లా. అందరూ చెప్పండి, తెహిల్లా. చెప్పాలి గట్టిగా. తెలీదనుకో. తెహిల్లా అంటే ఏంటి తెలుసా? ద సింగింగ్ ఆఫ్ హలాల్స్. సింగ్ ఆర్ టు లౌడ్. ఏం బిడ్డారా, వాక్యం ఏమన్నదంటే దాని అర్థము గట్టిగా, టు ఇన్వాల్వ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ సింగింగ్, హిమ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ప్రైజ్. ఈ మాటకి అర్థం ఎక్కడుందంటే 22వ కీర్తన 3వ వాక్యం. 22వ కీర్తన 3వ వాక్యం త్వరగా చూడండి. దేవుని బిడ్డలు చేసే స్తోత్రముల మీద ఎవరు ఆసీనుడై ఉంటున్నారంటండి? నా ప్రభువు ఆసీనుడై ఉంటున్నారటండి. అంటే నా ప్రభుకి ఆ సింహాసనం అనేది బంగారంతో కాదు, వెండితో కాదు, వజ్ర వైడూర్యాలతో కాదు. నా ప్రభు సింహాసనం ఆయన బిడ్డలు చేసే స్తుతుల మీద నిర్మించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. 7 విధాలైన స్తుతి ఆరాధన ద్వారా నా ప్రభుకి ఏమవుతుందంట? స్తుతి సింహాసనం ఏర్పరచబడుతుంది. ఆమేన్. ఈ రైట్ థియాలజీ ఫోరం అని హైదరాబాద్లో పెట్టారండి. అందులో 4 ఉన్నారు. నేను ఆ వీడియోలు చూసినప్పుడు అందులో 3 నాకు ఎవరు తెలియదు. ఒక ఆయన మాత్రం బాగా తెలుసు. ఆయన పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. నాకు బాగా పరిచయం. ఇప్పుడు కూడా నేను చాలా గౌరవిస్తాను, ముందు కూడా గౌరవిస్తాను. కానీ నాకు బాధ కలిగింది ఏంటంటే, అన్న చాలా గొప్ప పండితుడు, వాక్యములో చాలా మంచి జ్ఞాని, ప్రపంచంలో బలంగా వాడబడుతున్నాడు. కానీ అన్నా కూడా తానే అంటే తందానా అని వాక్యములో అసలు ఏముందో కూడా ఆలోచన చేసో చెయ్యకో, లేక మరి మరొక కారణమో నాకు తెలియదు. కానీ కొద్దిగా నిదానించుంటే బాగుండేదేమో. ఎడ్వర్డ్ అన్న, ఈ లైవ్లో మీతో నేను మనవి చేసుకుంటున్న అవసరం వస్తే నేరుగా వచ్చి చెప్తాను. కొద్దిగా నిదానించుంటే బాగుండేది. కారణం ఏంటంటే ఎడ్వర్డ్ అన్న గురించి పక్కన పెట్టి, ఆ 3 ఒకళ్ళేమో బ్యాప్టిస్టు, ఒకళ్ళేమో లోత్రన్, ఒకళ్ళేమో ఆంగ్లికన్, ఒకళ్ళేమో సిఎస్ఐ. ఈ 4 సహవాసాల్లో కూడా ఎక్కడ బలమైన ఆరాధన ఉండదు. వాళ్ళ ఆరాధన ఎలాగుంటుందంటే నేరుగా వెళ్తారు, సీట్లు ఎప్పుడు వాళ్ళ పేర్లు రిజర్వేషన్ ఉన్నట్టుగా ఉంటాయి, అదే సీట్లో ఉంటారు 25 సంవత్సరాల నుంచి. సీట్ కూడా మార్చరు. ఎవరైనా కూర్చుంటే కూడా ఊరుకోరు. వాళ్ళ సీట్లో గొడవ పెట్టేసుకుంటారు, జుట్లు పట్టేసుకుంటారు. అవసరం నా సీట్లో కూర్చున్నట్టు, నేను ఇది పైన ఫ్యాన్ మీద నా పేరు ఉంది, కింద నా పేరు ఉంది అంటారు. గొడవ అయిపోద్ది. అదే సీట్లో కూర్చుంటారు. ఓ మూడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏంటండి, పాపం ఆ దైవజన్ రాజ్ ప్రకాష్ పాల్ గారు మరి ఆ పరిస్థితిని బట్టి అన్నారో లేకపోతే ఆదమరిచి అన్నారో తెలీదు. అయితే ఆయన సారీ చెప్పాడండి చర్చిలోంచి. ఆంధ్ర క్రైస్తవ పాటలన్నీ కూడా సినిమా పాటలని ఏదో ఒక కామెంట్ చేశారు. దేని బిడ్డలారా, ఆయన ఎందుకన్నాడో నాకు తెలీదు, అది నాకు అవసరం లేదు అనుకుంటుంటే మంచిదేమో, కానీ తెలుసుకునే తప్పని చెప్పాడు. కానీ ఒక వాస్తవం చెప్తున్నా మీకు. సినిమా పాటలకి రాగాలు వేరు, యేసుప్రభు పాటలకి రాగాలు వేరుగా ఉన్నాయా? సంగీతం సినిమా పాటలకైనా అదే రాగం కదా, ఏమన్నా మారుతుందా? కొద్దిగా పెద్ద బుద్ధితో, పెద్ద మనసుతో ఆలోచన చేయండి. సినిమా పాటలన్నా పాడు, హిందూ దేవతల పాటలన్నా పాడు, యేసయ్య పాటలన్నా పాడు, రాగాలు మారవు.
మతాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి. రాగాలు ఎప్పుడు స రి గ మ ప ద ని స. ఏ మతమైనా రాగం అందులోంచే వస్తుంది. ఇంకేంటండి, శివరంజని కదా. శివరంజని రాగములో యేసుప్రభు పాటలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి, ఏంటండి హిందువుల పాటలు కూడా ఉన్నాయి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని పాట రాస్తున్నావని చెప్పేసి రాగం మారదు. అలాగని చెప్పి డిట్టోగా సినిమాలో ఉన్నట్టుగా పాటను దింపమని నేను అంటలా. అర్థమైందా? రైట్. వాక్యం చదవడానికి ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎన్ని అక్షరాలు చెప్పరే? ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? బైబిల్లో నువ్వు వాక్యం చదవాలంటే ఆ అక్షరాలే కదా వాడేది. బయటికి వెళ్ళి బూతులు తిట్టాలంటే ఇంగ్లీష్లో కూడా అక్కడికి లెటర్స్ వేరే వస్తాయా? అక్కడికి లెటర్స్ వేరే వస్తాయా? బూతులకు వేరే వచ్చినాయా? లేదు కదా. మరి అంత సింపుల్ లాజిక్ ఎలాగ మర్చిపోయారు సార్ మీరు? ఆయన ఏదో పని అన్నాడు, ఆయన మీద అందరూ పడ్డారు. కానీ వాస్తవానికి కరెక్టేనా నేను చెప్పింది? నేను సమర్థించట్ల రాజప్రకాష్ పాల్ గారు, అనుకుంటుంటే మంచిది. అలాగని చెప్పి 1700 శతాబ్దంలో ఆయన ఎవరో పెద్ద ఆయన స్టార్ట్ చేశాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆయన పంచి కట్టుకుని ఉండేవాడు. ఈ రోజున నిన్న మొన్న మీటింగ్ పెట్టి ఈయన ముసలైన టీ షర్ట్ వేసుకుని దాని మీద జాకెట్, అంటే స్టైల్గా జాకెట్ వేసుకుని 60లో 20 లాగా. మరి నువ్వు కూడా పంచి కట్టేసుకుని రావాలి కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే అంత అభిమానం అంటే ఆయన పంచి కట్టేసుకుని రాశాడు. మరి నువ్వేం వేసుకుని మాట్లాడుతున్నావు వాటి గురించి? ఈ చేతికి ఒక 3 అంగుళాలు, ఈ చేతికి ఒక 3 అంగుళాలు, ఇది వేసుకుని సూట్ వేసుకుని బూట్ వేసుకుని, అంటే నీ స్టైల్ మారచ్చు. మీ కూతుర్లు మీ కొడుకులు జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుని తిరగచ్చు, తప్పులేదు. కానీ ఏదో బై మిస్టేక్ టంగ్ స్లిప్ అయి ఒక మాట అన్నాడు, తర్వాత సారీ కూడా చెప్పాడు. దానికి రాజ్ ప్రకాష్ పాల్ మోసగారి, అబద్ధ బోధకుడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన. దేని పెట్టారా? ఈ రైట్ థియాలజీ ఫోరం గమనించండి, గమనించండి, గమనించండి. మీరు అనుకున్నదే ప్రపంచం అంతా అనుకుంటే కష్టం. 190 దేశాల్లో నృత్యముతో ఆరాధన జరుగుతుంది. కొన్ని దేశాల్లో, నేను ట్రినిడాడ్ టొబాగోకి వెళ్ళానండి, బ్రయాన్ లారా ఉన్న ఊరు. ఆ దేశంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కానుకలేక వేస్తానికి వచ్చినప్పుడు వాళ్ళు కానుకలు పెట్టుకుని థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అంటే ఇట్లా ఊగిపోతూ వస్తున్నారు కవర్ పట్టుకుని. మన కానుకలు అయినేసరికే సగం చచ్చిపోతాం మనం. శివుడు వచ్చేస్తాం, మనకి చేతులు రావు. ఎందుకంటే పెద్ద నోట్లు వచ్చేస్తాయని చిల్లర కోసం నిలుతూ ఉంటాం అండి. కానీ వాళ్ళు కవర్లో కానుక పెట్టుకుని నాట్యం ఆడుతూ వచ్చి కానుకేస్తుంటే ఇవ్వడానికి కూడా ఇంత ఆనందమా వీళ్ళకి అనిపించింది నాకు. అరే బాబు, ఇక్కడ కానుకల కోసం కాదు నాట్యం ఏమంట, వాళ్ళకు జీవం వస్తే అదే నీ పిల్లలు, ఈ రైట్ ఫోరంలో ఉన్న వాళ్ళ పిల్లలు, మీ బంధువుల పిల్లలు క్యాబరే డ్యాన్సులకి, బెల్లీ డ్యాన్సులకి, క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళి డ్యాన్సులు వేస్తుంటే అది మీకు ఆనందమా? ట్యాంక్ బండ్ దగ్గర పబ్లిక్లో బట్టలు చింపుకుని ఎగురుతుంటే మీకు ఆనందమా? కనీసం తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది పిల్లలు ఆ ఎల్బీ స్టేడియంకి వెళ్ళి ఆ రాజ్ ప్రకాష్ పాల్ గారు చర్చకో, లేకపోతే దైవజనులు శ్యామ్ కిషోర్ గారు చర్చకో, సతీష్ కుమార్ చర్చకి వెళ్ళి కానీ దేవుని సన్నిధిలో నాటపడతారు కొద్దిగా సంతోషించు. వాళ్ళు పాడవుట్లా. ఒక ఆయన అండి యాక్షన్ అండి బాబు, మామూలు కాదు. నేను ప్రాధాయపడి నా హృదయం ద్రవిచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ చర్చిలో ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు. హైదరాబాద్లో ఎన్నో క్లబ్బులు ఉన్నాయి, రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో డీజేలు పెట్టి ప్రతి సంవత్సరం మనుషులు చేసుకున్న రూపాల ముందు వికృతమైన డ్యాన్స్లు వేస్తున్నారు. వాళ్ళకి చెప్పు, నీ ఫోరం ఇది రాంగ్ రా, థియాలజీ దేవుని లాగా వాళ్ళకి చెప్పు. ఆల్రెడీ రక్షించబడి వాళ్ళు పాపం వదిలి, కానీ ఏదో యవనస్తులండి, యవనస్తులు ఉద్యోగం ఉంటారు. వాళ్ళ ఆరాధన అంతా డ్యాన్స్ వేసుకుంటానికి కూర్చుంటున్నారా?
ఏమైనా ఈ పాస్టర్లు ఏమైనా బ్రేక్ డ్యాన్స్లు క్లబ్ డ్యాన్స్లు ఏమైనా అయిపోతున్నారా? కాదు కదే, దేవుని పట్ల కదా పాడేది. బిలవర్డ్ రైట్ ఫారం థియాలజీ ఫౌండర్స్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మీరు ఈరోజు శ్యామకిషోర్ దైవ సేవకుల యొక్క కుమారుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు రాజ్ ప్రకాష్ పాల్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఎవరు తమిళనాడులో ఒక ఆయన ఉంటాడండి, ఏంటండి, జాన్ జాబరాజ్ గురించి కొద్దిగా నేను విభేదిస్తే, ఎందుకంటే కొద్దిగా ఆయన సినిమా స్టెప్లు వేసేస్తున్నాడు, అందుకని కొద్దిగా విభేదిస్తాను. నేను అంత టూ మచ్కి వెళ్ళకూడదు. నువ్వు చెయ్యి, కానీ ఒక లిమిట్ ఉండాలి. దానికి కూడా తప్పు కాదు, కానీ లిమిట్ ఉండాలి. ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. శ్యామకిషోర్ పిల్లలు బెల్లి డ్యాన్స్లు వేయించలేదే, క్లబ్ డ్యాన్స్లు వేయించలేదే. వాళ్ళకి ఇంకా సరిగ్గా 20 సంవత్సరాలు దాటినీయలేదు ఇద్దరికండి. వాళ్ళు ఈరోజు కదా 5-6 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నారు. నీ పిల్లలు ఎక్కడున్నారు? మీరు ఫార్ములు పెట్టి మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు ఎన్ని వేల మందికి ఆరాధనలు నడిపిస్తున్నారు? ముందర మీ పిల్లలు రెడీ చేసుకో అయినా, తర్వాత ఊర్లో వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే. కానీ ఈరోజు నువ్వు శ్యామకిషోర్ గారి పిల్లలు అంటున్నారే రైట్ ఫారం థియాలజీ. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ రైట్ ఆర్ రాంగ్ ఆర్ రిటైర్డ్ థియాలజీ. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ రైట్ థియాలజీ ఆర్ రాంగ్ థియాలజీ ఆర్ రిటైర్మెంట్ థియాలజీ. మీరు అందరూ చాలామంది రిటైర్డ్ అయిపోయారు, మీ వయసులు అంతా పెరిగిపోయినాయి. పిల్లల మైండ్ సెట్ని కూడా ఆలోచించేయాలి మీరు. పిల్లల యొక్క మనస్తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి మీరు. 10 సంవత్సరాల క్రితం యేసన్న గారు కూడా నాట్యం చేసి దేవుని ఆరాధించారు. మీకు వీడియో చూపెడతా ఒక్క నిమిషంలో. యేసన్న గారు వీడియో రెడీ పెట్టాము. 10 సంవత్సరాల క్రితం ఫాదర్ బర్క్మన్స్ గారు నాట్యం ఆడుతూ హైదరాబాద్లోనే నాట్యం ఆడుతూ ఆరాధిస్తూ ఉంటే వేలాది మంది యవ్వన బిడ్డలు నాట్యం చేశారండి. రాజ్ ప్రకాష్ పాల్ గారు కాదో, శ్యామకిషోర్ గారు పిల్లలు కాదో. 10 సంవత్సరాల క్రితమే చెన్నైలో ఏంటంటే ఆల్విన్ థామస్ 10 సంవత్సరాల క్రితం నాట్యము చేస్తూ ప్రభుని ఆరాధించాడండి. ఇక మీరు నాకు అర్థం కాలేదు, మరి అనిల్ కుమార్ గారు ఎందుకు మర్చిపోయారు మీరు? రాజకీయ నాయకుడన్నా, బ్యాక్గ్రౌండ్ ఉంది, మొత్తం వెనకాల ఎవరైనా ఏం చేస్తారన్నా? అసలు ఆంధ్రాలో ఉద్యమం నాట్యము ద్వారా ఆరాధనలో నాట్యం ఉద్యమం తెచ్చింది అనిల్ కుమార్ గారు. మీకు తెలుసులేదు ఆ విషయం. 2009-10లోనే ఆయన పరాక్రము గల బలాఢ్యు నానా. ఒక్కసారి రైట్ థియాలజీ ఫార్మల్ నాకు స్క్రీన్ మీద రావాలమ్మా, మ్యూజిక్ కూడా బయటకు రావాలి. ఇది ఈరోజు దైవజనులు శ్యామకిషోర్ గారి పిల్లల మీద పడటం కాదు మీ గొప్పతనం. ఈరోజు హోసన్న మినిస్ట్రీ ఈ రోజున అంత అద్భుతంగా ఆశించబడడానికి కారణం తెలుసా? ఆరాధన, పాటలండి. వాళ్ళు వాక్యం గురించి ఫేమస్ కాల, పాటల నుంచే ఫేమస్ అయ్యారు. అంత గొప్ప దైవజనుడే చిన్న పిల్లోళ్ళకి నాట్యం వేశాడండి. నీ కృప నాకు చాలన్న పాటలు అని. ఫాదర్ బర్క్మన్స్ గారండి 70 సంవత్సరాల పైనే ఉంటుంది ఆయనకి. చిన్న పిల్లలు ఈరోజు కూడా నాట్యం వేస్తున్నాడు. థియాలజీ మీరు అనుకున్న థియాలజీ కరెక్ట్ అనుకోవద్దు. ఒక్కసారి మీకు దండం పెట్టి చెప్తున్నా రైట్ థియాలజీ ఫారం వాళ్ళకి. అన్నా ఎడ్వర్డ్ అన్న, మీరు కూడా కొద్దిగా ఆలోచించేయండి. ఒకసారి చూడండి యేసన్ గారిని. బాబు లాస్ట్కి రామ్మా. ఎవరండి? యేసన్ గారన్నా? చాలా ఒకసారి చాలమ్మా, చాలు. నెక్స్ట్ ఫాదర్ బర్క్మన్స్ పెట్టు ఒకసారి. ఇది ఇప్పుడు కాదు, నీ కృప నాకు చాలు 10 సంవత్సరాల క్రితం పాట ఇది. 10 సంవత్సరాలు ఫాదర్ బర్క్మన్స్ అమ్మ. తర్వాత అనిల్ కుమార్ గారిది ఉంది. ఆ తర్వాత ఇంకా ఆల్విన్ థామస్ ఉంది. మరి ఈ 10 సంవత్సరాలు మీరు నిద్రపోయారా? మధ్యలోకి రమ్మా, మధ్యలోకి రా. ఇంకొద్దిగా ముందుకు రా, ఇంకొద్దిగా ముందుకు రా. చూడండి అక్కడ. రైట్, ఆపండి. నెక్స్ట్ ఫాదర్ బర్క్మన్స్ పెట్టు. అక్కడ ముసలోళ్ళు ఉన్నారా? ఎవరి పిల్లలు ఉన్నారా?
ఆయన గంతులేస్తున్నాడు లేదా? చూడండి, ఆయన వయసు మీ వయసే. రైట్ థియాలజీ ఫార్మ్ లో పెద్దలు విన్నట్టు చూడండి ఒకసారి. అక్కడ ఎవరు పెట్టారు? మీ హైదరాబాద్ లో జరుగుతుంది. 10 సంవత్సరాల క్రితం ఎక్కడికి పోయారు మీరు? నెక్స్ట్ జబరాజ్ ఈరోజు కాదు, ఆల్విన్ థామస్లో ఉంటాడు. 10 సంవత్సరాల క్రితమే నాట్యం ఆడారండి. పోస్టర్లు ఎలా పెడుతున్నారంటే ట్యూబ్లో ఇలా నాట్యంలో దేవుని శిక్ష వచ్చేసినట్టుగా, అగ్ని వచ్చేసినట్టుగా. మరి వీళ్ళందరూ ఏమైపోవాలండి? ఇంకా బతుకున్నారే ఈ సేవకులందరూ ఏమైపోవాలి మరి? డాన్స్ చేసిన వాళ్ళందరూ రైట్ థియాలజియా, రాంగ్ థియాలజియా? 7 విధాలుగా హెబ్రీలు ప్రభుని ఆరాధించారు. చప్పట్లతో ఆరాధించారు, సంగీతంతో ఆరాధించారండి. ఆయన అంటాడు యువతని తప్పుదోవ పట్టించండి. తప్పుదోవ పట్టిన వాళ్ళని సంఘంలో తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ప్రభువులు ఆనందించడానికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చప్పట్లు కొడదామండి. కమాన్, గివ్ హిమ్ ప్రైజ్. అంటే మీరు ముసలోళ్ళు అయిపోయి మీరు చర్చిల్లో కుర్చీలకు అదుక్కుని కూర్చోవాలి 30-40 సంవత్సరాలు. మీ పిల్లలు కెమెరా డాన్స్ వేయాలా? ఇప్పుడు ఈ రైట్ థియాలజీ ఉన్న వాళ్ళు ఈ ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళే వాళ్ళు అండి, ఫస్ట్ ఈజిప్ట్కి వెళ్తే బెల్లి డాన్స్ చూస్తారండి వీళ్ళందరూ. మీకు ఆ విషయం తెలుసా? ఈజిప్ట్లో నైల్ క్రూస్ డిన్నర్ పెడతారు. నైల్ నదిలో క్రూస్ వెళ్ళి ఆ నైట్ మీకు కళ్ళు తిరిగి బెల్లి డాన్స్ ఉంటుందండి అక్కడ. మరి ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ ఎందుకు వెళ్తున్నారు? ఈ రిటైర్డ్ అయిపోయిన అందరూ ఎందుకు వెళ్తారు? బెల్లి డాన్స్ వస్తాకి వెళ్తున్నారా? నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ డాన్స్ లాగానే ఆ షిప్లోంచి బయటకు వచ్చానండి. నేను రాజమండ్రి జాన్విశ్లీ గారు ఉండలేకపోయాం. కానీ ముసలి అందరూ మళ్ళీ అంటే నువ్వు బెల్లి డాన్సులో నువ్వు అన్నీ అనిపించవచ్చు ఇంట్లో కూర్చొని. పెళ్ళిళ్ళలో ఏంటంటే కొత్తగా ఏదండి మెహందీ. క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది మెహందీ. ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు కదా ఎడ్వడన్నా, అమెరికాకి వెళ్తున్నారు కదా ఎడ్వడన్నా, ఇంగ్లాండ్కి వెళ్తున్నారు కదా. మన క్రైస్తవులు ఎంతమంది మెహందీలో సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తాను. నేను జీపెడతా మీకు. అక్కడ మాట్లాడరా? అక్కడ చెప్పరే? శ్యామకిషోర్ పిల్లలు తెరగా దొరికారా? రాజ్ప్రకాష్ బాబు తెరగా దొరికాడా? తప్పు. నీకు తెలిసిందే. అదేదో రోగం అండి, అదేదండి పచ్చ కళ్ళు కనబడతాయి కదండి, పచ్చ జాండూస్, జడ్డుబాం కాదు ఏంటండి, తెలుగులో ఏమంటారు దాన్ని? పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా ఎలా కనబడుతుంటండి? నీకు కామెర్లు వచ్చినాయని చెప్పేసి అందరూ పచ్చగా ఉన్నారంటే ఎలా కుదురుతుంది నాయన? నువ్వు ఆఫ్రికా దేశాలకు వెళితే అసలు మామూలుగా అందరూ కూడా నాట్యం, ఈదుల్లో కూడా నాట్యం ఆడుతూనే ఉంటారండి. డ్యాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిర్ లైఫ్. అమెరికాకి వెళ్తున్నారు కదా ఎప్పుడన్నా, మీరు ఎప్పుడు తెలుగు చర్చిలు కాదు, కొన్ని ఆఫ్రికన్ చర్చిలకు వెళ్ళండి, స్పానిష్ చర్చిలకు వెళ్ళండి, వారు ఆరాధన చూడండి. అంటే వాళ్ళందరూ పనికిరాలు అనుకున్నారా? వాళ్ళందరికీ వాక్యం తెలియదు అనుకున్నారా? క్రైస్తవ్యాన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి చూడొద్దు. ఆంధ్ర క్రైస్తవ ఆలోచనలోంచి, సిఎస్ఐ ఆలోచనలోంచి, బ్యాప్టిస్ట్ లూథరన్ స్టైల్ ఆఫ్ వర్షిప్ చూడొద్దు. మై గాడ్ ఈజ్ అ యూనివర్సల్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మై గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఆల్ ట్రైబ్స్, ఆల్ పీపుల్, ఆల్ ట్రెడిషన్స్. గ్లోరీ టు గాడ్. పాత నిబంధనలో జరిగిన 7 ఆరాధనలు చూపించాను కదా. పాత నిబంధనలో డ్యాన్స్ వేసి చూపిస్తా. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం పాత నిబంధనలో డ్యాన్సులు దేవుని దగ్గర వేసినప్పుడు ఏం జరిగింది, విగ్రహాల దగ్గర వేసినప్పుడు ఏం జరిగిందో చూపెడతా. నూతన నిబంధనలో యేసు ప్రభు వారి కాణించి, శిష్యులు కాణించి, అపోస్తుల కాణించి ప్రవక్తల వరకు నాట్యం అనేది వాళ్ళ పరిచయంలో జరిగింది లేదు. మీకు వాక్యాలతో సహా చూపెడతా. అది ఆంధ్రాలో ఏ సేవకుడైనా సరే వాక్యాధారాలతో చూపెడతా. నిజానికండి వాక్యం ఏం చెప్తుందండి? వాక్యం ఏం చెప్తుంది? ఒక సహోదరుని ఎవరైనా తప్పు చేస్తున్నాడని తెలిస్తే ఏం చేయాలంటండి? వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాలంట. అవునా కదా? వాక్యంలో ఉందండి, వచనాలు కూడా ఉన్నాయి. నేను చెప్తాను, టైం అయిపోయింది. వ్యక్తిగతంగా వెళ్ళి హెచ్చరించాలి. తమ్ముడు, కొద్దిగా ఇది నాకు ఇబ్బందిగా ఉంది, నాకు అర్థం కావట్లేదు, మీరు చేస్తున్నది రైట్ రాంగ్, వాక్యంలో కొద్దిగా చూపించమని అడుగు. వినలేదా? 2-3 పెద్దల్ని తీసుకెళ్ళాలంట.
అవునా కదా? ఒంటరిగా వెళ్ళినప్పుడు వినకపోతే 2-3 పెద్దల్ని తీసుకెళ్ళి మాట్లాడాలంటండి. 2-3 పెద్దలతో కూడా వెళ్ళి మాట్లాడి చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళని దేవునికి అప్పగించాలి. కానీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి, ప్లాట్ఫామ్లు పెట్టి, ఇష్టానుసారంగా పేర్లు పెట్టి మాట్లాడడం అనేది వాక్యానికి వ్యతిరేకం. వాక్యానికి వ్యతిరేకం అండి. వాక్యం ఒప్పుకోదు, అది వాక్యం ఒప్పుకోదు. అసలు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తీర్పు, అయ్యా రెడ్డి గారు, అయ్యా జానీ గారు, అన్న విలియం అన్న గారు, మీకు ఎవరిచ్చారండి అధికారం తీర్పు తీర్చడానికి? పబ్లిక్గా ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఒక వ్యాపారవేత్త కానీ, ఒక ఇండివిజువల్ వ్యక్తిని కానీ పబ్లిక్గా వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి కానీ, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ వ్యవహారం గురించి మాట్లాడితే అది ఏంటండి? లీగల్గా తప్ప కదా. అందుకని రాజకీయ నాయకులు అంటారు, ఏమంటారు తెలుసా? పరువు నష్ట దావా ఏమేస్తాము? BBC ఛానల్ ట్రంప్ గారి మీద 2 సంవత్సరాల క్రితం అన్నెసెసరీ కామెంట్స్ చేశారు. ఈరోజు 50 నుంచి 75 మిలియన్ డాలర్లు కేసు వేశాడండి ఆయన BBC ఛానల్ మీద. రైట్ థియాలజీ ఫోరం వాళ్ళు, మీరు రైట్ థియాలజీ, బైబిల్లో అర్థం కాని అనేక విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి, కొద్దిగా జనాలు అర్థం చేసుకుంటారు. వాటి గురించి బోధించండి మీ జ్ఞానంతో, మీ పాండిత్యంతో. ఒకవేళ కాలేదా? ఆయన ఎవరో దేవజనులు ప్రవీణ్ పగల గారు చనిపోయారండి. ఈరోజు కూడా మిస్టరీగా ఉంది, తెలీదు. కొద్దిగా మీరు పోరాడండి, వాస్తవాలను బయటకు తీసుకురండి. హైదరాబాద్లో ఎన్నో పబ్బుల్లో తెలుగు రాష్ట్రం, 2 రాష్ట్రాల లక్షలాది మంది యువత నాశనం అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళి మీ హృదయాలు ద్రవించేటట్టు ఉపవాసం ప్రార్థన చేయండి. ఆల్రెడీ రక్షించబడి పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధించుకోవడం కూడా మీ జాండూస్ ఐసైట్తో చూడకండి. అంటే వీళ్ళ మనసుల్లో ఇంకా సినిమా డ్యాన్సులనే ఉన్నాయి, వీళ్ళ కళ్ళల్లో, వీళ్ళ తలంపుల్లో ఇంకా ఆ పాత తలంపులే ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరములో జరిగే ఆ పరిశుద్ధ పాటలకి, ఆ పరిశుద్ధమైన మ్యూజిక్కి సాక్రిఫైస్తో యవన బిడ్డలు తమ కోరికలు వదిలి ప్రభు కొరకు గంతులేస్తుంటే, ప్రభు కొరకు ప్రభు సన్నిధిలో గంతులేస్తుంటే, అది కూడా మీకు తప్పుగా కనబడుతుందంటే నిజానికి అసలు మీకు రెన్యూవల్ ఆఫ్ మైండ్ కావాలేమో అనిపిస్తుంది నాకైతే. యు సీ ద థింగ్స్ ఆఫ్ గాడ్ యాజ్ అ థింగ్స్ ఆఫ్ గాడ్. థింగ్స్ ఆఫ్ గాడ్ని, దేవుని కార్యాలని, దేవుని బిడ్డలు చేసే ఆరాధనని తీసుకువెళ్ళి అన్నిలతో అంటకట్టకండి. తప్పుదోవ శ్యామకిషోర్ గారి పిల్లలు కాదు, తప్పుదోవ రాజప్రకాష్ గారు మీరు పట్టిస్తున్నారు. క్రైస్తవ్యానికి రెస్ట్ లేకుండా చేస్తున్నారు మీరు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మీ డినామినేషన్ యొక్క సిద్ధాంతం చెప్పకండి. మీకు ఒక విషయం తెలుసా? దైవజనులు డాక్టర్ రవి జకరేష్ గారు ఒక మాట చెప్పారు, డినామినేషన్ ఈజ్ అబామినేషన్ బిఫోర్ గాడ్. బైబిల్లో ఏ డినామినేషన్ ఉందా చూపించండి. సిఎస్ఐ ఉందా? మెథడిస్ట్ ఉందా? లూథరన్ ఉందా? బ్యాప్టిస్ట్ ఉందా? పెంటికోస్ట్ ఉందా? ఏజీ ఉందా? సెవెంత్ డే ఉందా? ఏదీ లేదండి. క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధమైన దేవుని బిడ్డలు మాత్రమే ఉన్నారండి. వాళ్ళందరూ ప్రభు సంఘం అండి. వాళ్ళు ఏ జాతి అయినా, ఏ భాష అయినా, వాళ్ళు ఎటువంటి అలవాట్లు ఉన్నా వాళ్ళు దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘాన్ని శంకించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు? రైట్ ఫోరం. ఇట్ ఈస్ ఫర్ యూ మ్యాన్, ఇట్స్ ఫర్ యూ సార్. మీకది, మీకేమైనా మోదీ గారు ఇచ్చారు అధికారం? సుప్రీంకోర్టు ఇచ్చింది అధికారం వీళ్ళకి? ఎవరిని పడితే వాళ్ళు పట్టుకుని. ఆంధ్రాలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కడు పొద్దున్న లేకడం ఇంకొకరి మీద పడి ఆడడం. బైబిల్ మిషన్ వాళ్ళేమో వస్తున్న వాళ్ళ మీద పెడతారు, వస్తున్న వాళ్ళు బైబిల్ మిషన్ అంటారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఆంధ్రాలో? నశించిపోయే ఆత్మ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పడం అనేసి సేవకులు సంఘాలు సహవాసాలు దెబ్బలాటలు పట్టుకుని నడి రోడ్డును పడి మన మర్యాదని, నా కడుపు కోస్తే ఎవరి పేగులు బయటపడతాయండి? దేవుని సేవని, దేవుని సంఘాన్ని మనోళ్ళే బజార్లో పడేస్తున్నారు. దయచేసి మీకు చేతిలో దండం పెట్టి చెప్తున్నాను, క్షమించండి తప్పుగా మాట్లాడితే. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే దయచేసి ఫోన్ చేయండి. కానీ ఇతరుల పేరుల్ని, ఇతరుల వ్యక్తుల పేరుల్ని, నిన్న ఒక వీడియో పెట్టారండి. ఆయన ఎవరు, జానీ గారు, ఇందులో ఉన్న ప్రతి దానికి నేనే అర్హుడిని, నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పారు. అందులో సామ్యూయల్ పట్టా గారి గురించి, రాజమండ్రి దయించగ్ని థామస్ గారి గురించి, శ్యామ్ కిషోర్ గారి గురించి, సతీష్ కుమార్ గారి గురించి, వీళ్ళంతా నేరస్తులాగా వీళ్ళు ఏదో చేయరని చేస్తున్నట్టు మాట్లాడారు. అయ్యా, మరి అదే సమయంలో ఎంతోమంది బ్యాప్టిస్ట్ పాస్టర్లు ఓట్ల ఎలక్షన్లో మందుల పార్టీలు ఇచ్చుకుని లాస్ట్కి చర్చిల్లో చంపుకున్నారు. మరి మీకు కనబడతలేదా?
లూథరన్ చర్చిలో ఎలక్షన్లు ఎన్ని గొడవలు అవుతున్నాయి జరగనబడతలేదా? లూథరన్ మరి బ్యాప్టిస్ట్ సిఎస్ఐ చర్చిల్లో ఆస్తులు అమ్మేసుకుని దేవుని యొక్క రాజ్యాన్ని కొల్లగొట్టేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరున్న సంఘాల్లో ఉన్న కంపోర్ట్ కడుక్కోండి అయ్యా, ఆ తర్వాత వేరే చర్చలు శుద్ధి. కానీ రెండవ మాట, మూడవ మాట నేను చెప్తున్నా మళ్ళీ, పాత నిబంధనలో నాట్యముతో ప్రభుని ఆరాధించిన విషయాలు నూతన నిబంధనలో కూడా మీకు వాక్యాధారాలతో నిరూపిస్తున్న నూతన నిబంధనలో కూడా నాట్యముతో ఆరాధన జరిగిందా లేదా? వాస్తవానికి నాట్యం అనేది హెబ్రియల్ జీవితంలో ఒక భాగం అండి. మీరు చూడండి, హీబ్రూస్ వెడ్డింగ్స్ చూడండి, ఇజ్రాయెల్ మిలిటరీ వీడియోస్ చూడండి, వాళ్ళు ఎప్పుడు నాట్యం ఆడి ప్రభుని ఆరాధిస్తున్నారండి. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద డే వన్. ఐ విల్ షో యూ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ విల్ షో యూ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.